నమస్కారం. ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతానికి చెందిన రాయచోటి అనగా అన్నమయ్య జిల్లా పట్టణం గురించి తెలుసుకుందాం. చరిత్ర, రాజులు, ఆలయాలు, పంటలు, నదులు, కొండలు, పరిశ్రమలు, ప్రముఖ వ్యక్తులు మరియు సామాజిక ఐక్యత అన్నీ ఈ వీడియోలో మీకు తెలుసుకుందాం. రాయచోటి అనే పేరు ఎలా వచ్చింది? రాయి అంటే రాజు, చోటి అంటే స్థలం, అంటే రాజు నివసించిన స్థలం. ఇదే రాయచోటి అని పేరు. ఇక్కడ స్థానిక రాజులు ఇక్కడ నివసించడం వలన రాయచోటి అనే పట్టణం ప్రసిద్ధి చెందింది. అంతేకాదు ఇక్కడ చరిత్రను ఒక్కసారి చూస్తే రాజుల పాలన ప్రారంభం దశలో చోళులు, ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు కాకతీయులు, విజయనగర సామ్రాజ్యం వచ్చినటువంటి విజయనగర రాజులు, తర్వాత వచ్చిన పాలగాళ్ళు, రాజులు ఇక్కడ పరిపాలించాడు. వీర కాలంలో చెరువులు, ఆలయాలు, రహదారులు నిర్మించబడ్డాయి. అంతేకాదు వీరభద్రస్వామి ఆలయం ప్రసిద్ధి ఇక్కడ రాయచోటిలో. వీరభద్రస్వామి ఆలయం చోళ, కాకతీయ, విజయనగర శైలిలో నిర్మించబడింది. భద్రకాళి సామెత. ఈ వీరభద్రుడు భక్తులకు అభయాన్ని ప్రసాదిస్తారు. ఇక్కడ శివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. కర్ణాటక, తమిళనాడు నుండి ప్రాంతాల నుండి కూడా ఇక్కడికి వస్తారు. అంతేకాదు ఇక్కడ అనేక ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి తమ కోరికలను తీర్చుకుంటారు. ఇక్కడ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర దేవస్థానం కూడా కలదు. 2025లో పునర్నిర్మించబడింది. అంతేకాదు ఇక్కడ రవాణా జాతీయ రహదారులను కలుపుతుంది. NH40, NH340 కర్నూలు నుండి చిత్తూరు, చిత్తూరు నుండి బెంగళూరు కలుపుతుంది. రైల్వే స్టేషన్, తర్వాత విమానాశ్రయం రాజంపేట, కడపలో ఉన్నాయి. అన్నమయ్య జిల్లా పేరు 2022 ఏప్రిల్ 4న ఏర్పడింది. తెలుగు భక్తి సాహిత్య మహాకవి తాళపాక అన్నమాచార్యుడి పేరు మీదుగా ఈ జిల్లా పేరు ఏర్పడింది. అంతేకాదు అన్నమయ్య జిల్లాలో పంచాయతీలు మరియు గ్రామాలు, జిల్లాలో 30 మండలాలు, 460 గ్రామ పంచాయతీలు, 463 గ్రామాలు ఉన్నాయి. ముఖ్య మండలాలు రాయచోటి, రాజంపేట, మనపల్లి, పీలేరు, రైల్వే కోడు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అంతేకాదు ఇక్కడ ప్రధాన పంటలు వ్యవసాయం. ప్రధాన పంటలు జొన్న, రాగి, పత్తి, బియ్యం, మిరప. రైతులు ప్రధాన జీవనాధారంగా చెప్పవచ్చు. ఇక్కడ చెరువులు, నదులు వ్యవసాయానికి జీవనాధారం. అంతేకాదు వర్షము, బోర్లు కూడా వ్యవసాయం చేస్తూ ఉంటారు. అంతేకాదు ఇక్కడ నదులు అన్నమయ్య జిల్లాలో ప్రకృతి సౌందర్యానికి పునాది నదులు. మాండవ్య నది అంటే రాయచోటి గుండా ప్రవహిస్తుంది. ఇది పెన్నా నదిలో కలుస్తుంది. బహుదా నది తూర్పు వైపునకు సాగుతూ ఉంటుంది అన్నమాట. ఇది సాగునీటికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఇంకా ఎడ్యుకేషన్ పరంగా వస్తే కన్నా విద్యా అభివృద్ధికి ఇక్కడ మంచి కాలేజెస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మిడ్స్ కానీ, తర్వాత AITS కానీ, రాజంపేట కానీ, రిషి వ్యాలీ కానీ, ఇలా బిషంట్ థియోపికల్ కాలేజ్ ఇవన్నీ కూడా రాయలసీమలోనే ఉన్నాయి. ఇక్కడ యోగవేమన, SV యూనివర్సిటీ, కుప్పం యూనివర్సిటీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా పరిశ్రమలు మరియు ఆర్థిక వ్యవస్థ గురించి చూస్తే ఆగ్రో ఆధారిత పరిశ్రమలు, టెక్స్టైల్, రైస్ మిల్స్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, హ్యాండ్లూమ్ వర్క్స్ జిల్లాలు ప్రముఖంగా ఉన్నాయన్నమాట. స్థానిక వ్యాపారులు కూరగాయలు, ధాన్యాలు, పప్పులు ఇతర జిల్లాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రముఖ వ్యక్తుల గురించి తెలుసుకుని ఇక్కడ నుండి అన్నమయ్య జిల్లా నుండి వచ్చినటువంటి వాళ్ళు ఈ సరౌండింగ్ ఏరియాలు అంటే కడప జిల్లాగా ఉన్నటువంటి దీనికి అభివృద్ధి తోడ్పడిన శక్తివంతమైన నాయకులు కూడా ప్రతిభావంతులు. తాళపాక అన్నమాచార్యులు తెలుగు భక్తి సాహిత్య మహాకవి. అంతేకాదు ఇక్కడంటూ వచ్చిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ నుండి వచ్చారన్నమాట. అంతేకాదు ఇక్కడ జిడ్డు కృష్ణమూర్తి ప్రపంచ ప్రసిద్ధ తత్వవేత్త. ఈ వ్యక్తులు అన్నమయ్య జిల్లా పేరు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వినిపించారు. అంతేకాదు ఇక్కడ సాంస్కృతికంగా పరంగా చూస్తే హిందూ, ముస్లిం, క్రైస్తవులు అన్నీ ఒకే సమాజంలో సౌహార్దంగా జీవిస్తున్నారన్నమాట. ఏదైనా ఉత్సవాలు కానీ, జాతరలు కానీ, సంగీత నాట్యాలతో ప్రజలు ఐకమత్యంగా ఉంటారన్నమాట. ఇక్కడ
రాయచోటి అన్నమయ్య జిల్లా చరిత్ర, రాజులు, నదులు మరియు ఇంకా నదులు, పంటలు, పరిశ్రమలు, ప్రముఖ నాయకులు అన్నీ కలిపిన ఒక సంస్కృతి. ఆ సంస్కృతే భారత సంస్కృతి. ఈ భారత సంస్కృతిలో వచ్చినటువంటిది ఆంధ్రప్రదేశ్ ఒక సంస్కృత రత్న భూమి. అందుకే ఇక్కడ రాయలసీమ రత్నాల భూమిగా తెలుస్తుంది. ఈ ప్రాంత వైభవం, భక్తి, ప్రకృతి అందాలు చూడటానికి తప్పక చూడాల్సిన విషయాలు. అంతేకాదు ఇక్కడ మంచిగా విజిటింగ్ చేసేదానికి ఏమేమి ఉన్నాయంటే హర్షిలీ హిల్స్, తర్వాత వచ్చేసి తలకోన, ఇంకా ఇక్కడ దేవాలయాలు దగ్గరగా అంటే కన్నా తిరుమల తిరుపతి దేవస్థానము. అంతేకాదు ఇక్కడ ఇంకా చెప్పాలంటే శేషాచలం కొండలు దగ్గరగా ఉన్నాయి. కొండల మధ్య సుందరమైన ప్రకృతి దృశ్యాలు, ట్రెక్కింగ్, ఫోటోగ్రఫీ ఉత్తమ ప్రదేశం. హర్షిలీ హిల్స్, తలకోన, మాండవ్య రివరు, లోకల్ రిజర్వేయర్స్, ప్రకృతి ప్రేమికులకు పడవలో ప్రయాణం, ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. నియర్ హెరిటేజ్ లైక్ రాయచోటి నుండి యాన్షియంట్ టెంపుల్స్, హిస్టారికల్ ప్లేసెస్. ఈ ప్రదేశాలు సందర్శించడం వల్ల రాయచోటి అన్నమయ్య జిల్లాకు చెందిన భక్తి, చరిత్ర మరియు అందాలు మనము ప్రత్యక్షంగా అనుభవించవచ్చు. మీరు నేరుగా ఈ వీడియోలో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. అన్నీ కూడా మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.